లక్ష్మీదేవి శ్రీ లక్ష్మాదేవి వారు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితాడని చిన్న పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సుమతీదేవి, నిర్మలా శెట్టి. అమ్మవారు వీరశైవ మతం, లింగాయతీ క్యాస్ట్. కర్ణాటక వీరశైవ మతం 90% శివుడినే పూజిస్తారు, వేరే దేవుడిని పూజించరు. వాళ్ళు శివుని చెన్నమల్లికార్జున అని పిలుస్తారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి తపోపర్రాలు. తన ఆరాధ్యమైన శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివునే పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్సు చేసేది లక్ష్మాదేవి. అమ్మవారు మహాసౌందర్యవతి. ఎంత రూపతి అంటే ఆ తల్లి సృష్టిలో ఉన్న అందాలని తీసుకొచ్చి ఒక పక్కన పెడితే వాటికంటే అందంగా ఉండిద్ది అంటుంది ఆ తల్లి. కానీ ఏనాడు కూడా తన బాధ్యతను చూసి ఆ తల్లి మోసపడలేదు. తన మనసులో ఉన్న శివయ్య కోసం తపస్సు చేసేది లక్ష్మాదేవి. ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కౌశికుడు జయించేస్తుంది. అమ్మవారికి అందాన్ని, అమ్మవారికి గుణాన్ని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చెప్పి మంత్రి గారి చేత కబురు పంపిస్తారు. కబురు పంపిస్తే అక్కమ్మదేవాడు తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకంటే తల్లి చేసుకుంటే శివయ్యనే మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే లేదని. రాజుగారు ఏం చెప్తాడో మామూలుగా చెప్పి చూడండి. వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారి జీవితకై చేయమంటాడండి. మహారాజు కదండి. ఈ తల్లి చేసే మార్గం లేక, రాజుగా నిద్రించలేక, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏదో రకంగా ఆయనతో మాట్లాడి పెళ్లి మానిపిద్దాం ఉద్దేశంతో వెళ్ళి కలుస్తారు. కలిసే ముందు ఒప్పందం చేసుకుంటారు, కండిషన్ పెట్టుకుంటారు. అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను, తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం. ధ్యానంలో ఉండగా మనం తాకరాదు, టచ్ చేయరాదు అనేది ఒప్పందం అండి. ఆయన ఏమనుకుంటాడు, రాజుగారు చూసి ఏదో 4 రోజులు 10 రోజులు చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుందని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పట్టుకుని ధ్యానంలో కూర్చుంటుందండి అక్కమహాదేవి. రోజులో వారాలు నెలలు గడిచిపోతే రాజుగారు కోపం వచ్చింది. అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం తీసుకొచ్చాను, ఈ అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, మన విషయం తరిగిపోతుందని చెప్పి తన కామోద్రం ఆపుకోలేక వెళ్ళి అమ్మని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కౌగిలించుకోపోతాడండి, ఆలింగనం చేసుకోపోతాడు. అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తారు, అయ్యా మరి ఇన్నాళ్ళు నీరు లేదు, ఆరు లేదు, ధ్యానంలో కూర్చున్నాను, మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను, మీరు కేవలం కామవాంఛతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసి మీరు మోహించారు, మీకు కావలసింది నా బాహ్యశరీరం అని చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజుగారి ముఖాన్ని విసిరి కొట్టిద్దండి. వ్యవస్థగా మారిపోయింది ఆ తల్లి. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో తన పొడవైన శిరోజాలే ఆటోమేటిక్గా శరీరం మొత్తం కప్పేస్తాయండి. మీరు అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ చూసినా కానీ ఆ తల్లి దర్శనం ఈ విధంగా ఉండిద్దండి. ఎక్కడ దర్శనం చేసుకున్నా ఆ దర్శనం ఆ విధంగా ఉండిద్దండి. తల వెంట్రుకలు శరీరం మొత్తం అత్యారం చేసుకుంటారండి. ఆ సమయంలో ఆ తల్లి రాజుగారికి ఎలా కనిపించారంటే, వాళ్ళు జైనం చేస్తున్న దేవుడు జైన తీర్థంకుడు దిగంబరంగా కనిపించింది అంటే, అమ్మ నన్ను క్షమించని పొరపాటు చేశాను, కామోద్రేకంగా ప్రవర్తించాను, మీరు నా భక్తిని చూడని చెప్పి శాస్త్రోత్సరం చేస్తాడండి. ఆ తల్లిని అక్కడే తపస్సు చేసుకొని చెప్పి చాలా ప్రాధాయపడతాడు. కానీ తల్లి అక్కడ కూడా అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రం నుంచి దాదాపు 800 ఏళ్ల క్రితం మరి ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఈ కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమ్మాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరుడు శివలింగాకారం దర్శనం ఇచ్చారు. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం. శ్రీశైలంలో జ్యోతిర్లింగాన్ని 1000 రూపాయల అభిషేకాలు చేసుకుంటాం. ఈ కేవ్స్ లోపల ఉన్న శివలింగానికి ప్రతిరోజు నిత్య అభిషేకం జరుగుతూనే ఉంటుందండి. ఎక్కడో కొండల పైనుంచి వచ్చి డ్రాప్ వాటర్ పెట్టి శివలింగం మీద 360 రోజులు కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఆ తల్లి కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేసి మనకి రైట్ సైడ్ టర్న్ అయింది కదండి, అవతల వైపున కృష్ణుని హౌసెస్ ఉన్నాయి కదా, ఆ పర్వతం పేరు కదలివనం పర్వతం అంటారు. కదలివనం శ్రీ అక్కమాదేవి అమ్మవారు లాస్ట్ శివుని ఒక జ్యోతిరూపణ ప్లేస్ కదలివనం. కదలివనం దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్లేస్. అక్కడ దత్తపాదుకులు ఉన్నాయి. మరి లాస్ట్ అవతారం శ్రీ నృసింహ సరస్సు అవతారం ఇక్కడే జరిగిందండి. ఇవన్నీ కూడా తపోస్థలాలండి, విహారయాత్ర అయితే కాదండి. మనం గంట జర్నీకే చాలా ఇబ్బంది పడ్డాం. మరి ఈ మధ్యన పేపర్లు వేస్తున్నారు పెద్దపులు వచ్చింది, చిరుతుపులు వచ్చిందని చెప్పి. మరి దాదాపు 800 ఏళ్ల క్రితం ఆ తల్లి ఒంటిమే బట్టలు, కాళ్ళు, చెప్పులు, ఎటువంటి ఆయుధం లేదు, శివయ్యని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఆ తల్లి ఈ కేవ్స్ లోపల కఠోరమైన తపస్సు చేశారు అక్కమ్మాదేవి. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడి ఎక్కడ పెట్టరు. దాదాపుగా శ్రీ అక్కమ్మాదేవి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్ట్ లో నల్లరాజు విగ్రహం ఉంటుంది, బ్లాక్ ట్యాచ్, ఆమె అక్కమ్మాదేవి. రిటర్న్ వచ్చేటప్పుడు హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధరామప్ప. మనకి దూరదర్శనం అయితే మన చూపంతా కూడా అయ్యవారి మీద పక్కన విగ్రహాలు కనిపించవు. అదే జ్యోతిర్లింగం తాగడానికి వెళ్తే ఆ తల్లి విగ్రహం కనిపించిందండి. అంత పరమభక్తుడు ఆ తల్లి. ఈ కేవ్స్ ఏర్పడి 1 lakh years ఓల్డ్ అండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం ఈ గుహలు ఏర్పడి 1,00,000 సంవత్సరాలు దాటింది అంటండి. ఈ రోజు కాదండి. అమ్మవారు తపస్సు చేసింది 800 years బ్యాక్ అండి.
మనకి తిరుపతిలో న్యాచురల్ రాజశిలా 23 ఫీట్స్ అండి. ఇక్కడ చూడండి 120 ఫీట్స్ లెంత్, 30 ఫీట్స్ విడ్త్ అండి. భౌగోళిక అద్భుతంగా చెప్తారు. న్యాచురల్ ఆర్చర్ మనం ఈ కేవ్స్ అందరూ 70 ఫీట్ పై వాకండి, 70 ఫీట్ అండి. 50 ఫీట్స్ నార్మల్గా ఉంటుంది, నడిచాడు స్లోగా. 20 ఫీట్స్ బెండే వెళ్ళాలి, వన్ సైడ్ లో వెళ్ళాలి. లోపల ఈ హైట్ లో స్వయంభూ శివలింగం ఉంటుంది. శివలింగానికి 4 హెడ్ 3 బార్ టచ్ చేసి దర్శనం చేసుకుని మన మనసులో మాట చెప్పుకుని ఈరోజు బయటకు వస్తామండి. లోపల చీకటికి ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. మీతో పాటు మేము దగ్గర ఉండి టార్చ్ లైట్ వేసి మీ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసుకుని దర్శనం చేసుకుంటామండి. అవకాశం ఉన్న లోపలికి వెళ్ళి దయచేసి ఎవరు మాట్లాడుతారు. మనసులో పంచాక్షి మాత్రం ఓమనేశ్వరి చెప్తున్నాం. బయటకు వచ్చాక మాట్లాడుకోండి, ఫోటోలు తీసుకోండి, దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఎంతో మంది తపస్సు చేసుకునే స్థలాలు కూడా సూక్ష్మ శరీరంతో ఉంటారండి. అవకాశం ఉన్నంత వరకు సైలెన్స్ గా ఉన్నామండి. మరి ఆ తల్లి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారండి, రాత్రి పగలు ఉంటారు. మరి ఇక్కడ శక్తి అనేది లేకపోతే మనం ఉండలేమండి ఇక్కడ. అందుచేత అవకాశం ఉన్నంత లోపలికి వెళ్ళాక నిశ్శబ్దంగా ఉన్నామండి. దర్శనం చేసుకుని బయటకు వస్తాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, కోరిక చేత కావచ్చు, స్థల ప్రభావం చేత కావచ్చు. మరి ఎన్ని సాధువులు ఉంటారు, వాళ్ళే శుభ్రం చేసి పూజ చేస్తారు. శ్రీశైల మహాక్షేత్రం కాబట్టి ఇవాళ ఆహారాన్ని కానీ పూజ కానీ గోపదీపనానికి డబ్బులు ఇవ్వాలనుకుంటే శివలింగం తాగి శివలింగం పక్కన పెట్టండి. మీకు కలిగినంత మీరు పెట్టుకోవచ్చు, 100 కావచ్చు, 50 కావచ్చు, మీ ఇష్టం. మీరు ఎంతైనా పెట్టినా మీరు ఇచ్చిన డబ్బులు ఆ విధంగా ఉపయోగపడతాయి. ఓకేనండి. అందరూ కూడా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసుకోండి, టార్చ్ లైట్ ఆన్ చేసుకోండి. అందరం సింగిల్ లైన్లో వెళ్తామండి. ఓకేనండి.